క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి యాకోబు వ్రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 5, 6, 7, 8 వచనాలు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. మనకు ఉండవలసిన జ్ఞానం ఏమిటండి? అసలు ఇది ఏ రంగం? భక్తి రంగం కదా. కాబట్టి భక్తిని గురించిన జ్ఞానం మనకు అవసరం, అనగా దేవుని గురించిన జ్ఞానం మనకు అవసరం. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉన్నామో ఆయనను గురించిన జ్ఞానం మనకు అవసరం. కాబట్టి ఈ జ్ఞానం మనకు కావాలి అని అంటే దేవుణ్ణి అడగాల్సిందే. దైవ గ్రంథం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. అప్పుడు వారి చేతుల్లో సంపూర్ణ దైవ గ్రంథం లేదు, విరివిగా అందుబాటులో కూడా లేదు. ఇప్పుడు మనకు దైవ గ్రంథం విరివిగా అందుబాటులో ఉన్నా, మనం చదువుతూ ఉన్నా, గ్రహించడానికి కావలసిన శక్తి మాత్రం దేవుడే కదా మనకు దయచేయవలసింది, ఇవ్వవలసింది. కాబట్టి మనకు కావలసిన జ్ఞానం దైవ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం మీకు కొదవగా ఉంటే దేవుని అడగండి. అది యాకోబు మనకు సెలవిచ్చేటువంటి విషయం. మీకు దేవుని గురించిన జ్ఞానం తక్కువగా ఉంటే ఫలాని వ్యక్తులను, పండితులను అడగండి అని చెప్పలేదు, కానీ మీరే దేవుణ్ణి అడగండి. మీకు ఆయనను గూర్చిన జ్ఞానం అవసరం కదా, కాబట్టి మీరే అడగండి. అది మీ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం కదా, మీరే అడగండి. ఆయనను గూర్చి నువ్వు ఎంత తెలుసుకుంటే అంత కొదవలేని వాడుగా ఉండటానికి వీలు కలుగుతుంది కదా, కాబట్టి దేవుని అడుగు. ఇది నీ సమస్య, నువ్వు దేవుని అడుగు. ఇది యాకోబు యొక్క మాట. అతడు దేవుని అడగవలెను అని ఒక మాట. 6వ వచనంలో విశ్వాసముతో అడగవలెను. పైన విశ్వాసమునకు కలుగు పరీక్ష అనే మాట ఉంది, అది వేరు. ఇది విశ్వాసముతో అడుగుట. విశ్వాసముతో అడుగుట అంటే దేవుని అడుగుచున్నప్పుడు, ప్రార్థించుచున్నప్పుడు ప్రార్థనకు విశ్వాసము తోడు కావాలి. విశ్వాసము లేని ప్రార్థనలు నిష్ప్రయోజనం, అసలు అడక్కపోవటమే మంచిది. దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, దేవుడిస్తాడు. ఆయన ఎవరిని గద్దించడు, అందరికీ ధారాళంగా దయచేయు దేవుడు. ఆయన తనను గూర్చిన జ్ఞానము తన పిల్లలకు కావాలి అంటే ఎందుకు ఇవ్వడు? ఓ తండ్రి తనను గూర్చినటువంటి విషయాలు తన పిల్లలకు ఎందుకు చెప్పడు? పిల్లలు తమ తండ్రి బాల్యమును గూర్చి, అతని కష్ట నష్టాలను గూర్చి తెలుసుకున్నారు అంటే ఆ తండ్రి తన పిల్లలకు చెప్పుట వలననే కదా ఆ తండ్రిని గూర్చిన జ్ఞానం ఆ పిల్లలకు లభ్యమైంది. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం అనేటువంటిది మనకు చాలా అవసరం. అందుకాను దేవుణ్ణి అడుగుట. రెండవది, ఆయన గ్రంథమును మనం పరిశీలన చేయుట, లేక చదువుట, ధ్యానించుట, అది అవసరం. మనకు ఆయన అనుగ్రహించినటువంటి గ్రంథంలో ఆయనను గూర్చిన సంగతులు వ్రాయబడ్డాయి.
మనము కేవలం ప్రార్థించడం ద్వారా మాత్రమే ఆయనను గూర్చి తెలుసుకొనలేము. ఎందుకంటే ఆయనను గూర్చి తెలుసుకొనదగినటువంటి గ్రంథం ఆయన మనకిచ్చాడు. కాబట్టి గ్రంథమును ధ్యానం చేయటం ఒకటి, ఆ సంగతులను గ్రహించుటకు కావలసిన శక్తి లేదా జ్ఞానము మనము దేవుని యొద్ద నుంచి పొందాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. ఇంతకు ఏ సందర్భంలో యాకోబు ఈ మాట చెప్పాడు అంటే, పై వచనానికి వెళితే శోధనలకు సంబంధించిన విషయం. శోధనలు మనకు సంభవించినప్పుడు ప్రభువా వీటిని తొలగించు నాయనా, లేదా నీ చిత్తమైతే వీటిని తొలగించు నాయనా అని కదా మనం ప్రార్థించాల్సింది. ప్రభువా ఈ శోధనలలో నేను జయించుటకు నాకు శక్తి దయచేయి నాయనా అని కదా ప్రార్థించాల్సింది. ప్రభువా ఈ శోధనలో నీ కృప నాకు దయచేయి ప్రభువా అని కదా మనం ప్రార్థించాల్సింది. కానీ అట్లు కాదంట, జ్ఞానం కొరకు ప్రార్థించమని ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ శోధనలో నుండి ఆయన నిన్ను తొలగించితే నువ్వు ఫ్రీ అవుతావు. ఈ శోధనలు సహించేటువంటి కృప ఆయన నీకు ఇస్తే వాటిని సహించి ముగించగలుగుతావు. కానీ అసలు ఈ శోధనలు ఎందుకు వచ్చాయి, దీనివల్ల నేను నేర్చుకోవలసిన పాఠం ఏమిటి, వీటి అంతమేమిటి, వీటి ఫలమేమిటి, వాటిని గూర్చిన జ్ఞానమే గనక మనకుంటే చాలా క్షేమాన్ని పొందగలుగుతాం. ఈ సందర్భంగా యోబును పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన శోధించబడిన వాడే కదా. కానీ తన శోధనలో ఆయనకు అర్థమైన సంగతి ఏమిటో ఆయనే చాలా వివరంగా ఈ మాటలు చెప్పాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలను నేను మీ కొరకు చదవబోచు ఉన్నాను. యోబు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. సర్వశక్తులకు దేవునంబులు నాలో చొచ్చెను, వాటి విషయమున్న ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తీరి ఉన్నవి అని అంటూ దాన్ని దేవుడు నెరవేర్చునుగాక, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. తనకు ఇవి ఎందుకు కలిగాయో ఆ విషయాన్ని గూర్చి యోబునకు ఒక గ్రహింపు ఉంది. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, తనకు నచ్చినట్లుగా నా విషయంలో ఆయన జరిగించునుగాక. నేను ఎంత శ్రమనైనా సరే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన అలాగు చేసిన తర్వాత నేను శుద్ధ సువర్ణం అవుతాను అన్నాడు. ఎంత మంచి మాట. ఆయన నాలో ఉన్న ఈ మష్టునంతటిని తొలగించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం అవుతాను. కాబట్టి దేవుని శ్రమల యొక్క తాత్పర్యమును యోబు ఎరిగినవాడు. తనకు కలిగిన శోధన యొక్క జ్ఞానమును యోబు ఎరిగినవాడు. నేనేమి తప్పిదం చేయలేదు, కానీ ఇవి నా మీదకి వచ్చాయంటే దేవుడు పంపించాడు. దేవుడు పంపించాడంటే నేను వాటిని అనుభవించి తీరాల్సిందే. ఆయన ఎంతైనా నన్ను శ్రమ పెట్టని నేను సహించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా యోబు మాట్లాడాడు. కనుక ప్రియులారా, మనకు ఆ జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం కావాలి అంటే దేవుణ్ణి మనం అడగాల్సిందే. ఇది మరో చోటు నుంచి దొరికేది కాదు కదా. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉందా, ఇప్పుడు దేవుణ్ణి అడగవలేను. ఆయన ఎవరిని గద్దించక, దేవునికి స్తోత్రం, గద్దించువాడు కాదు. నీకెందుకు నన్ను గురించిన జ్ఞానం అనువాడు కాదు కదా. నీకు అవసరం లేదు అనేవాడు కాడు కదా. కాబట్టి గద్దించక ఆయన అందరికీ ధారాళంగా దయచేయు దేవుడు అని. ప్రియులారా, ఆత్మ సంబంధమైన జ్ఞానం కొరకు మాత్రమే కాదులేండి, భూ సంబంధమైన జ్ఞానం కొరకు కూడా దేవుని అడగాల్సిందే కదా. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞానం దైవ సంబంధమైనదైనా, పర సంబంధమైనదైనా, భూ సంబంధమైనదైనా ఆయన అడగాల్సిందే కదా. సొలొమోను మనకు ఒక గొప్ప ఉదాహరణే కదా. జ్ఞానం అడిగాడు, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి నా వల్ల కాదు, చేత కాదు, నా జ్ఞానం దయచేయమన్నాడు. దేవుడు సంతోషించి అతడు దేన్ని కోరనందున, జ్ఞానమును మాత్రమే కోరినందున మిగతా వాటిని కూడా అనుగ్రహించి ఉన్నాడే. ఎవడైనా తనకు జ్ఞానము కొదవగా ఉంటే దేవుణ్ణి అడగవలెను. కొదవగా ఉంటే అని కాదండి, కొదవగా ఉన్న ఎడలని కాదు,
కొదువ కావలసినంత ఉంది. కాబట్టి ప్రభువా, ఈ కొరతను తొలగించి నేను పరిపూర్ణమగునట్లుగా నాకు నిన్ను గూర్చిన జ్ఞానము దయచేయి అని భక్తి జీవితంలో సంపూర్ణత కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవుణ్ణి అడగవలెను, విశ్వాసముతో అడగవలెను. ఇక్కడ సందేహం ఒకటి, విశ్వాసం ఒకటి. సందేహంతో అడిగితే అతనికి ఏమి దొరకదని వ్రాయబడింది. అసలు సందేహముతో అడగవలసిన అవసరం ఏముందండి? సందేహం ఎందుకండి? సందేహం నిష్ప్రయోజనం. సందేహము కూడదు. ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఇస్తాడు. సందేహించక అడగవలెను. ఎంత మంచి మాట. కాబట్టి ఆ మాటకు వస్తే మనం ఏమి ప్రార్థన చేసినా విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. జ్ఞానం విషయమై మాత్రమే కాదు కదా, దేని విషయమైనా మనం చేయాల్సింది విశ్వాసంతోనే. మన ప్రార్థన విశ్వాసముతోనే అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. మనం ఏం చేసినా విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతోనే చేయాలి. కనుక అట్టివాడు విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు అనే మాట వ్రాయబడింది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. సందేహము తరంగములకు సాదృశ్యంగా కనబడుతుంది. సందేహించువాడు, అవిశ్వాసం కలిగిన వాడు ఎటువంటి వాడు అంటే గాలి చేత రేపబడి, స్వతంత్రంగా కాదు, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును అన్నాడు. అంటే దాని అర్థము ఏ సముద్ర తరంగమునకు నిలకడ ఉండదు కదా, సందేహించువాడు కూడా నిలకడలేనివాడు. అంటే సందేహించువాడు ప్రార్థన చేస్తాడు కానీ నెరవేరుతుంది అని మాత్రం తలంచడు. సందేహించువాడు ఇప్పుడు అవునంటాడు, ఆ తర్వాత కాదంటాడు. సందేహించువాడు ప్రార్థించుచున్నప్పుడు నెరవేరుతుందేమో అనుకుంటాడు, ఆ తర్వాత పరిస్థితులను చూసి నెరవేరలేదు అని అనుకుంటాడు. సందేహించువానికి ఓ మాట చెప్పాలంటే అనుమానాలు ఎక్కువ కదా. సందేహించువాడు అనుమానించువాడు, అనుమానించువాడు దేవుని యొద్ద నుంచి ఏమీ పొందలేడు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. అతడు సముద్ర తరంగములను పోలి ఉండును అని అన్నాడు. ఈ సముద్ర తరంగములను గురించి పౌలు కూడా మాట్లాడుతూ ఇలాగున అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్టు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక సందేహించువాడు సముద్ర తరంగములను పోలి ఉండును, అలలను పోలి ఉండును, అలలు ఎగరగొట్టుతాయి అని అన్నాడు. అంటే అలలు ఎగిసిపడేలాగా చేస్తాయి, నిలకడ లేకుండా చేస్తాయి. సందేహించువాడికి దేవుని మీద నమ్మకం ఉండదు, మనుషుల మీద నమ్మకం ఉండదు. విశ్వసించువాడికి దేవుని మీద నమ్మకం ఉంటుంది. గనుక ప్రియులారా, మనము అడగవలసినప్పుడు ఏ విధంగా అడగాలి అని అంటే విశ్వాసంతో అడగాలి. సందేహించువానికి ఏమీ దొరకదు అని వాక్యం చెబుతుంది. సందేహించువానికి ఏమీ దొరకదు. సందేహించువాడు నష్టపోతాడు. సందేహించువాని భక్తి జీవితం నిష్ఫలం. ఎందుకంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూడగా అక్కడ కనిపించేటువంటి విషయము ఒక ఉదాహరణ కదా మనకు. ఏమిటి ఆ ఉదాహరణ అనగా, ప్రభు అయిన యేసు క్రీస్తు సముద్ర మీద నడుచుచూ తన శిష్యుల దగ్గరికి రాగా వారు భయపడ్డారు. నేనే, భయపడకండి నేను ప్రభు అన్నాడు. ప్రభువా నీవే అయితే నేను నడిచి వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని పేతురు అన్నాడు. ప్రభు సెలవు ఇవ్వగానే అతడు బయలుదేరి వెళ్ళాడు. కానీ జరిగిన సంగతి ఏమిటి అని అనగా దేవుని వాక్యం చెబుతుంది, అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగానని రాయబడి ఉంది. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం
31వ వచనం, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? కాబట్టి సందేహించువాడు అల్ప విశ్వాసి. సందేహం అల్ప విశ్వాసం, సందేహించువాడు అల్ప విశ్వాసి. ఆవగింజంత విశ్వాసి లేదా ఆవగింజంత విశ్వాసమైన మంచిదే, కానీ అల్ప విశ్వాసం ఏమీ సాధించలేదు. గనుక పేతురు మునిగిపోసాగెను అని వ్రాయబడి ఉంది. ప్రభువును చూచి ఉంటే నిలకడగా ఉండేవాడు గాలిని చూచాడు. ఏమండి, మనం ఏదైనా సాధించాలంటే మన ఎదురుగా ప్రభు అనగా మనల్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభు, మనల్ని పడగొట్టగలిగినటువంటి శోధనలు లేదా అపవాది, ఈ సందర్భంలో మన నేత్రాలు మన దృష్టి అంతా కూడా ప్రభు వైపే ఉండాలి, కానీ అనగా కట్టగలిగిన ప్రభు వైపే ఉండాలి, కానీ పడగొట్టే అపవాది వైపున ఉండకూడదనే సంగతిని కదా మనం జ్ఞాపకం చేసుకునవలసింది. సందేహించువాడు ఏమి సాధించలేడు భక్తి జీవితంలో. సందేహించువాడు అల్ప విశ్వాసి. సందేహించువాడు అవమానపడతాడు అని కూడా చెప్పాలి. ఎందుకంటే పేతురు మునిగిపోవటం అవమానమే కదా. అంత ప్రగల్భాలు పలికినటువంటి వాడు, నేను నడిచి వస్తానన్నటువంటి వాడు మునిగిపోవడం అది అవమానమే కదా. చాలా గొప్ప విషయం. నీటి మీద నడిచిన వాడు ఎవరు అనంటే ప్రభు అని చెప్తాం, కానీ కనీసం 4 అడుగులైన వేసిన వాడు ఎవరు అనంటే పేతురు అని చెప్తాం. అదో గొప్ప అనుభూతి, సందర్భం, అనుభవం. కానీ అట్టివాడు మునిగిపోసాగాడంటే సందేహించను అనే మాటనే కదా అక్కడ మనం చూడగలుగుతున్నటువంటిది. అతడు సందేహించాడు. ఇక్కడ కూడా సందేహించకూడదు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే సందేశం ఏమిటంటే సందేహం వలదు అని. భక్తి జీవితంలో సందేహము కూడదు, వలదు, వద్దు అని యాకోబు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, ఏమండి, ద్విమనస్కుడు అనగా 2 మనస్తత్వాలు కలిగినవాడు. 2 మనస్తత్వాలు కలిగిన వాడు ఎక్కడ స్థిరంగా ఉండడు కదా. 2 మనస్తత్వాలు కలిగిన వాడు ఏ ఉద్యోగంలో స్థిరంగా ఉండడు. 2 మనస్తత్వాలు కలిగిన వాడు ఏ ఊరిలో స్థిరంగా ఉండడు. 2 మనస్తత్వాలు కలిగిన వాడు ఏ భక్తిలో స్థిరంగా ఉండడు. కాబట్టి 2 మనస్తత్వాలు కలిగినటువంటి వాని జీవితం నిరంతరము అటు ఇటు కొట్టుకొని పోవడమే. అసలు ఈ సందేహంగానైనా ఉంటే పర్వాలేదు, కానీ విశ్వాసంగానైనా ఉంటే పర్వాలేదు, కానీ అటు ఇటు ఉండడం, ఇది అల్ప విశ్వాసం అని అంటారే, చాలా నష్టాన్ని కలిగించేటువంటి విషయం. నువ్వు అవిశ్వాసిగా ఉన్నా అందులో స్థిరంగానైనా ఉంటావు, విశ్వాసిగా ఉంటే ఇందులోనైనా స్థిరంగా ఉంటావు. ఈ అల్ప విశ్వాసం నిన్ను అవతలికి యువతలికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి అది నష్టాన్ని కలిగించేటువంటి విషయం. ప్రియులారా, ఆ అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టమని, ఆ సందేహాన్ని విడిచిపెట్టమని యాకోబు స్పష్టంగా చెప్తున్నాడు. అట్టివాడు ద్విమనస్కుడై, 2 మనస్తత్వాలు కలిగిన వాడై. అసలు ద్విమనస్కుడు దేవునికి ఎట్ట పనికొస్తాడు, భక్తికి ఎట్లా పనికొస్తాడు? ద్విమనస్కుడు భక్తికి నిష్ఫలుడు, పనికిరాడు. ఏ రంగంలోనైనా స్థిరంగా ఉంటేనే కదా దాని లాభ నష్టాలు తెలిసేది, లాభపడేది లేదా నష్టపోయేది. భక్తి జీవితంలో కూడా స్థిరంగా ఉంటేనే కదా భక్తి యొక్క రుచి తెలిసేది లేదా అనుభవించేది. అట్టివాడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు అని బైబిల్ గట్టిగా చెప్తుంది. ద్విమనస్కుడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు అంటే తన జీవితకాలం అంతట్లో కూడా అస్థిరుడు. ఎందులోనూ ఏ విషయంలోనూ స్థిరపడలేడు. భక్తిని కాసేపు పక్కన ఉంచండి. ద్విమనస్కుడు ఏ ఉద్యోగంలో స్థిరపడడు, ద్విమనస్కుడు ఏ విషయంలోనూ స్థిరపడడు. ద్విమనస్కుడు ఆఖరికి తన కుటుంబ జీవితంలో కూడా స్థిరంగా ఉండడు. ద్విమనస్కుడు కొంతసేపు నమ్ముతాడు, కొంతసేపు నమ్మడు, కొంతసేపు నమ్మనంటాడు, మరి కొంతసేపు కాదంటాడు. ద్విమనస్కుడు. అట్టి వాని వలన సమాజానికి సమస్యలు, విశేషించి తన కుటుంబంలో సమస్యలు. అస్థిరుడు. కాబట్టి
భౌతిక జీవితంలోనే అస్థిరత ఎందుకు పనికిరాదో, ఎలాగున పనికిరాదో, భక్తి జీవితంలో కూడా అస్థిరత పనికిరాదు అని బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది. గనుక మనం స్థిరంగా ఉండాలి అన్నటువంటిది భక్తి విషయంలో దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం. గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. అస్థిరునికి, ద్విమనస్కునికి ప్రభు వలన ఏమి దొరకదు. ఇది సందేశం. అస్థిరునికి ప్రభు వలన ఏమి దొరకదు. నష్టపోయినా స్థిరపడిన వానికి మాత్రమే ప్రభు వలన ఏమైనా దొరుకుతుంది. నష్టాన్ని లాభంగా మార్చగలిగిన వాడు ఆయన, అంటే ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఆయన నిమిత్తమై నష్టపోయాం కాబట్టి అవసరం అనుకుంటే నష్టాన్ని ఆయన పూడ్చివేసి రెండంతలుగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు ఆయన. ఎట్టకేలకు ద్విమనస్కునికి, సందేహించువానికి దేవుని వలన ఏమి దొరకదు. ఇక్కడే మన సంగతి తేలిపోతుంది. మన జీవితాలు అస్థిరంగా ఉంటే భక్తి జీవితంలో మనకు దేవుని వలన ఏమి దొరకదు. అసలు మన మార్గాలన్నీ కూడా స్థిరంగా ఉండాలని బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది కదా. ద్విమనస్కునికి ఏమి దొరకదు, అస్థిరుడికి ఏమి దొరకదు. కాబట్టి జాగ్రత్త పడదాం, దాన్ని వదిలిపెడదాం. భక్తి జీవితంలో స్థిరత్వమును సంపాదించుకుందాం. మరి ఆయనకు మనం ఇష్టంగా బ్రతుకుదాం. ప్రియులారా, ద్విమనస్తత్వం అన్నటువంటిది ఇప్పటి కాలంలో చాలామందిలో కనబడుతుంది. దేన్ని విడిచిపెట్టామో దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టడానికి మనలో అనేకులు ఇష్టపడట్లేదు. ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో అది మరలా బయటపడుతూ ఉంది. ఏ రూపంలో బయటపడుతుంది? విడిచిపెట్టిన దానిని మరలా స్వీకరించడానికి, వద్దనుకున్న దాన్ని మరలీ కావాలి అనుకోవడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు, జనన మరణాలు, అస్థిరమే ఇది కూడా. ఏది వద్దని విడిచిపెట్టామో, ఎవరిని హత్తుకున్నామో ఆ దారిలో, ఆ జీవితంలో మనం వెళ్ళక మరలా తిరిగి దాన్ని మనం ఆశించడం, ఆచరించడం అస్థిరత్వం. భక్తి జీవితంలోని అస్థిరత్వం. ఆయా సందర్భాల్లో మనం స్థిరంగా ఉండకపోతే అస్థిరులము అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ అస్థిరునికి ప్రభు వలన ఏమీ దొరకదు. జాగ్రత్త పడదాం. విడిచిపెట్టిన వాటిని విడిచిపెడదాం. భక్తి జీవితంలో అస్థిరత్వం, అలలను పోలిన జీవితం ఎన్నడే కానీ ప్రయోజనం కాదనే సంగతిని గుర్తుంచుకొని ప్రభువునకు అప్పగించుకొని బ్రతికదాం. అవునండి, భక్తి జీవితం అంటేనే నష్టం. భక్తి జీవితం అంటేనే ప్రజలకు అయిష్టం. అసలు నువ్వు నమ్మిన ప్రభువునే వారు ఇష్టపడరు. నిన్నెందుకు ఇష్టపడతారు? ఏదో బంధుత్వం మీతో మాటల్ని కలుపుతుంది, అంతేగాని మీ మనసులను పెనవేయలేదు. ఎందుకంటే నీ మనసు ప్రభువుతో ఉంది, ఆ వ్యక్తి మనసు లోకంతో ఉంది. భక్తి జీవితంలో స్థిరులం అవుదాం. జరిగిన సంఘటనలను, పొరపాట్లను మరలా మనం చేయకుండానట్లుగా స్థిరపడదాం. అట్టి స్థిరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి కరుణించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మేము మా భక్తి జీవితంలో జ్ఞానం కలిగి ఉండాలని, మిమ్మల్ని గూర్చిన అవగాహన కలిగి ఉండాలని మాకు నేర్పించిన విషయం కొరకు మీకు స్తోత్రాలు. మాతో మీరు ఎట్లా డీల్ చేస్తున్నారో ఆ సంగతులను గ్రహించేటువంటి ఆత్మజ్ఞానాన్ని మాకు దయచేయండి. అందుకోసం కావలసిన ప్రార్థన మేము చేయనప్పుడు మాకు విశ్వాసాన్ని అనుగ్రహించండి. సందేహాన్ని, అస్థిరత్వాన్ని తొలగించండి. స్థిరమైన బుద్ధిని మాకు ప్రసాదించమని ప్రార్థన. అలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారిని మీరు దర్శించి వారు తమ పొరపాట్లను గ్రహించి సవరించుకుంటకు సమయం ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించమని, మా మనవులు ఆలకించమని అడుగుచు, మీ మాటలు వింటున్న వారిని దర్శించి అక్కరలు తీర్చమని యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.